దేవునికి స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. అందరూ చక్కగా సంతోషంగా కూర్చొని ఉన్నారా? అంటే ఇది మామూలుగా అయితే ఏదో ఒకటి ఆలోచిస్తూను, లేకపోతే ఫోన్లు చూస్తాను, లేకపోతే ఏదన్నా జరిగిద్దని మనసులో తలంపులతో పడుకోవాలని ప్రయత్నం చేసే టైం. కానీ దేవుని గొప్ప కృపను బట్టి దేవుని బైబిల్లో ఒక వాక్యం ఉంది కదా, యవ్వన కాలం ముందు నా కాడి మోయేవారు ధన్యులు అని ఉంది. కాడి మోస్తే నీకేదో చేస్తానని లేదు, ధన్యత. దేవునికి స్తోత్రం. ఇక్కడ కూర్చున్న ఈ ప్రాంగణంలో, కాలేజీ ప్రాంగణంలో, ఈ చుట్టుపక్కల మరి గాసు మీరే ఉన్నారా? ఎంతమంది ఉండొచ్చు? సుమారు ఉన్నారు కదా, ఒక 50 మంది మినిమం, లోపల మినిమం ఇంతమంది ఇక్కడ సిద్ధపడ్డారంటే అది దేవుడిచ్చిన ధన్యత. దేవునికి స్తోత్రం. చిన్న ఆరాధన, నాకు పాటలు పాడే అలవాటు ఉంది, అందుకని చిన్న పాట పాడుకొని వాక్యంలోకి వెళ్దాం. దేవుని స్తోత్రం. ఇక్కడే కాలేజీలో నేను ఇక్కడ ప్రార్థన పెట్టేదాన్ని అని చెప్పాను కదా, చెట్టు కింద బాయ్స్ దగ్గర. అందులో ఒక తన పేరు నాగరాజు, నేను బాప్తిస్మం ఇచ్చాక నవదీప్ అని పెట్టాను. తను రాశాడు అన్నమాట పాట. నేను పాటలు రాస్తుంటే చూసి నాకు పాట రాసి ఆ పాట నాకు అప్పచెప్పాడు. దేవునికి నామానికి మహిమ కలుగును గాక. నన్ను ప్రేమించిన వాడవు, నన్ను రక్షించిన దేవుడవు, నన్ను ప్రేమించిన వాడవు, నన్ను రక్షించిన దేవుడవు, నీ కృపలో నన్ను ప్రేమించి నీ కాపిగా నిలిపావయ్యా, నీ కృపలో నన్ను ప్రేమించి నీ కాపిగా నిలిపావయ్యా. నేను ప్రార్థిస్తానయ్యా, నేను ప్రార్థిస్తానయ్యా, నన్ను ప్రేమించిన వాడవు, నన్ను